రెడీయా? హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకొని రావడం జరిగింది. మన పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే చాలా చక్కగా ఉంది. 50 డేస్ కూడా అయిపోయింది సినిమాలో రీలోడెడ్ వర్షన్లో ఒక 3-4 సీన్లు యాడ్ చేయడం జరిగింది. అందులో ఒక చిన్న షాట్ ఒకటి నాది కూడా యాడ్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీ. రీలోడెడ్ వర్షన్లో ముఖ్యంగా ఇది నేను ఎర్ర చొక్కా అంటే మీరు కూడా ఎర్ర చొక్కా అనాలి అనే సీన్ ఒకటి. అదేవిధంగా మన శ్రీలంకకి మన ఇక్కడ షిప్లో నుంచి అన్ని సరుకు అంతా పార్సల్ చేస్తారు కదా, దాన్ని చేజ్ చేసే సీన్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా క్లుప్తంగా చూపించడం జరిగింది. మన షెకావత్ అండ్ డాన్ ఉంటుంది, ఆ సీన్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. అండ్ చాలామందికి డౌట్ ఏముంది అంటే, స్టార్టింగ్ అల్లు అర్జున్ గారు వాటర్లో దించిన తర్వాత ఎక్కడికి జపాన్ సీన్ ఉంటుంది కదా, ఆ వాటర్లో దించిన తర్వాత ఏమైపోయిందో ఏంది అనేది చాలామందికి డౌట్ ఉండే. ఆ సీన్ని కూడా జపాన్ సీన్ మంచిగా క్లుప్తంగా మళ్ళీ రీలోడెడ్ వర్షన్లో పెట్టడం జరిగింది. సో రీలోడెడ్ వర్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు, మీరు కూడా చూడండి. అండ్ ఇంకా అతి త్వరలోనే ఓటీటీలో కూడా రాబోతుంది. చాలా బాగుంది. కాకపోతే డ్యూరేషన్ ఎక్కువ, కానీ మనకు పుష్ప మాన్యువల్లోకి అంటే ఆ వన్లోకి వెళ్ళిపోతాం సినిమా చూసినప్పుడు. ఆ విధంగా మనకు పుష్ప 2ది రీలోడెడ్ వర్షన్ అయితే ఇప్పుడు మంచిగా ఏమంటారు విజయవంతంగా దూసుకుపోతుంది. ఇంకా విషయం ఏంటంటే హత్య అనే మూవీ కూడా ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయింది. అయితే నాకు నా వీడియోస్ మీరు షార్ట్ వీడియోస్ అవి చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే త్రిబుల్లో చూశాను, నేను రీలోడెడ్ వర్షన్ చూశాను. అది అయిపోగానే వెంటనే హత్య మూవీ రిలీజ్ అయింది. హత్య మూవీ కూడా అందులో చూడడం జరిగింది. హత్యలో కూడా ఒక సీన్ చేశాను. సో అది తెలిసిగా మీకు మన వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ ఉన్నాడు కదా, వైఎస్ జగన్ వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారికి బయోపిక్ అది. సో అది కొంచెం పొలిటికల్ డ్రామా అదంతా ఉంటుంది, దానికి సంబంధించిన స్టోరీ అది. మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ అది కూడా బాగానే ఆడుతుంది. మీరు దగ్గరలో థియేటర్లో ఉంటే వెళ్ళి అది కూడా చూసేయండి. అండ్ ద థర్డ్ రాచరికం, ఇప్పుడు రాచరికం అనే మూవీ కూడా January 31 రోజున రిలీజ్ కాబోతుంది. సో రాచరికం కూడా థియేటర్లోకి రాబోతుంది. అందులో అప్సరా రాణి అండ్ వరుణ్ సందేశ్, విజయ్ శంకర్ అని మెయిన్ లీడ్స్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. జబర్దస్త్ మహేష్ అండ్ హైపరాది, నేను అలా చాలామంది యాక్టర్స్ చేయడం జరిగింది. సో అది కూడా చాలా బాగుంది. మనకి రాచరికం అనే సినిమాలో సాంగ్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, పెద్ద హిట్ కూడా అయిపోయాయి. అండ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈవెంట్ కూడా చాలా మంచి చక్కగా జరిగింది. థియేటర్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు రాచరికం సినిమాని కూడా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో జనవరి అనేది మనకు 2025 మంచి కలిసి వచ్చిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే రీలోడెడ్ వర్షన్తో పాటు హత్య మూవీ రిలీజ్ అయింది, అలాగే రాచరికం రిలీజ్ అయింది. ఇంకో సినిమా ఫిబ్రవరిలోకి ఎంటర్ అవుతుంటే భవానీవాడ్ అని రిలీజ్ అయింది. భవానీవాడ్ మూవీ వచ్చేసి February 7th రిలీజ్ అయింది. సో అది కూడా మీరు థియేటర్లోకి రిలీజ్ అయింది. ఇది ఫ్రెండ్. అయితే ఈ సినిమాలన్నీ ఇప్పుడు చేసినాయి కాదు, ఎప్పుడో చేస్తే అప్పుడు చేసిన సినిమాలన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటాయి అన్నమాట. ఆ పోస్ట్ ప్రొడక్షన్ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో చిన్న సినిమాలు ఇప్పుడు మంచిగా థియేటర్లో ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. సో మనకు మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది ప్రతి సినిమాకి. మనం చేసిన 2 సీన్లు అయినా 3 సీన్లు అయినా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ముఖ్యంగా పుష్ప 2 ద్వారా మాత్రం చాలా రికగ్నైజ్ అయింది. అది ఏదైతే మన పోలీస్ స్టేషన్ సీన్లో క్యాలిక్యులేటర్ పట్టుకొని పోలీసు వాళ్ళని కొట్టేది 30 లక్షలు 40 లక్షలు అని నేను బల్కే స్లాంగ్ చాలామందికి బాగా నచ్చింది. అదేవిధంగా డబ్బును చూసి పడిపోయే సీన్ కూడా ఇప్పుడు జపాన్ సీన్కి యాడ్ చేశారు. ఆ సీను అది కూడా చాలా ఇంపాక్ట్ అయింది. అండ్ కిసక్ సాంగ్లో కూడా ఇప్పుడు అది యూట్యూబ్లో వచ్చేసింది వీడియో సాంగ్. కిసక్ సాంగ్లో కూడా ఒక 3-4 ఫ్రేమ్స్లలో ఉంటాను రష్మిక గారి పక్కన. అలాగే మన శ్రీలీల గారు వచ్చేసి హిప్హాప్ చేసినప్పుడు అలా చిన్న మూమెంట్ ఇవ్వడం, అలా చాలా చక్కగా నాకు మంచి రికగ్నైజ్ అయితే వచ్చింది. చాలా సినిమాలు చేసి ఉన్నాను నేను ఇంతకుముందు, వాటి అన్నిటికీ రాలేదు, కానీ దీనికైతే మంచి రికగ్నైజ్ వచ్చింది. సో మీరందరూ హ్యాపీగా వెళ్ళి థియేటర్లో సినిమాలు చూసేయండి, మర్చిపోకండి. అన్ని సినిమాలు ఇప్పుడు 2 సినిమాలు థియేటర్లో ఉన్నాయి, 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను, నా సినిమా అప్డేట్స్ ఇస్తుంటాను. బాయ్ ఫ్రెండ్స్.